చాలా రోజులైంది కదా వీడియోస్ పోస్ట్ చేసి. మా విహాన్కి బాగా ఫీవర్ వచ్చేసింది. సో అందుకని చెప్పి వీడియోస్ నేను అసలు షూట్ చేయలేదు. ఆల్మోస్ట్ 1 వీక్ కంటిన్యూస్గా ఫీవర్ ఉంది. సో డాక్టర్ మాకు 2 సిరప్స్ అయితే ప్రిస్క్రైబ్ చేశారు. అది చాలా రిలీఫ్ ఇచ్చింది విహాన్కి. అది ఎప్పుడు కంటిన్యూస్గా మా దగ్గర ఎమర్జెన్సీ పర్పస్లో ఆ 2 టానిక్స్ ఉంచమని చెప్పారనమాట. ఫస్ట్ సిరప్ అయితే ఇది ఫీవర్ తగ్గించడానికి, ఇంకా ఆ టైంలో బాడీ పెయిన్స్ వస్తుంటాయి కదా వాటి నుంచి రిలీఫ్ ఇస్తుంది అనమాట. ఇంకా సెకండ్ సిరప్ అయితే ఇది కొంచెం అన్కంఫర్ట్గా ఉంటుంది కదా, జలుబు ముక్కు నుంచి కారిపోవడం, ఐస్ రెడ్ అయిపోవడం. సో ఇంకా ఆబ్వియస్లీ థర్మోమీటర్ కూడా ఒకటి ఉంచుకోవడం చాలా మంచిది. ఇవన్నీ ఎమర్జెన్సీ పర్పస్ లో ఎప్పుడు మనతో క్యారీ చేసుకుంటే చిన్నపిల్లలు ఉన్న వాళ్ళు చాలా యూస్ఫుల్ అవుతుంది. ఓన్లీ టాబ్లెట్ సిరప్స్ కాకుండా బాడీ కూల్ అవడానికి మనకి పెద్దవాళ్ళు కొన్ని టిప్స్ చెప్తుంటారు కదా. సో మా అత్తయ్య ఏం చెప్పారంటే కోకోనట్ ఆయిల్ లో ఒక 3-4 డ్రాప్స్ ఆయిల్ వేసి బాగా మిక్స్ చేసి వైట్ మాయిశ్చర్ లాగా వస్తుంది కదా, అది బాడీ మొత్తం రాస్తే బాడీ కూల్ అవుతుందని చెప్పారు. ఇంకోటి ఎనీ టైప్ ఆఫ్ రాక్ సాల్ట్ వాటర్ లో కొంచెం మరిగించి ఆ వాటర్ ని మనం క్లాత్ తో బాడీ మొత్తం అద్దాలి. సో బాడీ అనేది కూల్ అయిపోతుంది. ఈ రెండు అయితే బాగా యూస్ఫుల్ అవుతుంది. ఇంకోటి మెయిన్ ఏంటంటే ఏం తినరు తాగరు ఈ టైంలో. సో మెయిన్ గా ఫీడింగ్ అనేది చాలా హెల్ప్ అయ్యింది నేను స్టాప్ చేయకపోవడం.